హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఇంట్లోనే ఈజీగా పప్పు చెక్కల్ని ఎలా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దామా ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసి మనము ఒక 2 కప్పుల శనగబేళ్ళని ఒక 4 గంటల వరకు నానబెట్టుకుందాము. చూడండి, నేను శనగబేళ్ళని మార్నింగే నానబెడుతున్నాను. ఇలా 2 కప్పులు వేసుకొని అందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని ఒక 4 గంటలు నానబెట్టేసుకుందాము. అలాగే తెల్ల పెసర బ్యాళ్ళు ఉంటాయి కదా, వాటిని కూడా ఒక 2 కప్పులు నానబెట్టుకుందాము. చూడండి, తెల్ల పెసర బ్యాళ్ళు ఇవి కూడా వేసుకొని వీటిని కూడా ఒక 4 గంటలు నానబెట్టేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఇందులోకి నీళ్ళు వేసుకొని ఒక 4 గంటల వరకు నానబెట్టేసుకుందాము. నేను ఇక్కడ 2 కప్పులు తీసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు ధనియాలను వేసుకుందాము. చూడండి, 1 కప్పు ధనియాలని, అలాగే 1 కప్పు మనం పొట్టు ఒలిచేసిన తెల్లవాయలను వేసుకుందాము. అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఏమైనా జీలకర్ర వేసుకుందాము. అలాగే ఒక 15 మిర్చిని వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి దీన్ని కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకుందాం. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఒక కేజీ పిండి మైన బియ్యం పిండిని వేసుకుందాం. చూడండి, 1 కేజీ మైన ఉంటుంది. ఇది ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. ఈ బియ్యం వచ్చేసి బియ్యం పిండి ఉంది కదా, జస్ట్ బియ్యము కడిగి ఎండలో ఆరబోసి మనం మిషన్కి పట్టించేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా శనగబేళ్ళు, అలాగే పెసర బ్యాళ్ళు ముందుగా నానబెట్టుకున్నాం కదా, వాటిని రెండింటిని వేసుకుందాము. చూడండి, నాకు అదొక కప్పు వచ్చింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని, అలాగే ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మనం మసాలా లాంటిది, దాన్ని కూడా వేసుకొని దీంట్లో తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మీరు దీంట్లో కారం చూసుకొని కారం కూడా వేసుకోండి, లేదు అంటే ఇట్లే కలిపేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ లేదు అంటే వెన్న కానీ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. దీన్ని మొత్తం ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం వేసినవన్నీ పిండికి పట్టేలాగా ఇలా నీట్గా అంతా ఒకసారి కలిపేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చని నీళ్ళని మాత్రమే వేసుకోండి, చల్ల నీళ్ళని అయితే వేసుకోవద్దు. మనం ముందుగా గోరువెచ్చగా నీళ్ళని తయారు చేసుకొని ఆ నీళ్ళని వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఇది ఒక పిండి ముద్దలాగా వచ్చేంత వరకు దీన్ని బాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ కలుపుకోవాలి. మనం ఇలా కలుపుకుంటేనే మనకు చెక్కలు అనేవి నీట్గా వస్తాయి. చూడండి, ఇలా గోరువెచ్చని నీళ్ళతోనే కలుపుకోండి ఎప్పటికైనా సరే పిండిని, చల్ల నీళ్ళతో అయితే కలుపుకోవద్దండి. మనకు చెక్కలు అనేవి క్రిస్పీగా రావాలి అంటే గోరువెచ్చని నీళ్ళతోనే కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండి మొత్తానికి మనం ఆరిపోకుండా మనం ఒకటి తడిపి క్లాత్ని వేసుకుందాము. చూడండి, పిండి మొత్తం ఆరిపోకుండా ఇలా క్లాత్ వేసుకొని ఒక 10-15 నిమిషాలు వదిలేద్దాము. ఒక 15 నిమిషాల తర్వాత నేను తీసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు వీటిని చిన్న బాల్స్ లాగా చేసుకుందాము. ఎందుకంటే మనం చెక్కలు ఒత్తుకోవాలి కదా, సో అందుకు వీటిని చిన్న బాల్స్ లాగా చేసుకుందాము. మీరు అన్నీ ఒకే సమానంగా రావాలి అంటే ఇలా 1 స్పూన్ సహాయంతో ఇలా తీసుకున్నారు అంటే అన్ని చెక్కలు అనేవి ఒకే సైజులో వస్తాయి. చూడండి, ఇలా తీసుకొని దీంట్లోనే రౌండ్గా చేసి పక్కన పెట్టుకుందాము. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా అన్నిటినీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇవి ఎక్కువ చేసుకోకండి, ఒక 10-15 మైన చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే మళ్ళీ పిండి ఆరిపోతుంది కదా, సో అందుకు ఒక 10-15 మైన చేసి పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ఇవి అయిపోతేనే మళ్ళీ చేసుకోండి. చూడండి, ఇలాగే అన్నిటిని తయారు చేసి చూపిస్తాను. చూడండి, మీకు ఇలా రౌండ్గా ఒత్తేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక 10-15 చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండి మీద మళ్ళీ మనం తడిబట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న బాల్స్ తీసుకొని చెక్కలు ఒత్తేసుకుందాము. చూడండి, ఇలా మీ ఇంట్లో చెక్కలు ఒత్తే కట్టే ఉంటే సరిపోతుంది, లేదు అంటే మీరు నార్మల్గా అయినా కూడా చేసుకోవచ్చు. నా దగ్గర చెక్కలు ఒత్తుకుంటే కట్టే ఉంది కాబట్టి నేను దీన్ని పెట్టి దీని మీద ఒత్తి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనం ఒక కవర్ కానీ ఒక పేపర్ కానీ తీసుకొని బటర్ పేపర్ కానీ తీసుకొని ఇలా
ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని దీన్ని ఇలా ఒత్తేసుకుందాం. చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా మనం కవర్కి ఇలా అప్లై చేస్తేనే నూనె కానీ ఏదైనా సరే చెక్కలు అనేవి నీట్గా వస్తాయి. చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా ఒత్తుకుందాం కదా. దీన్ని ఒకసారి తీసి చూపిస్తాను చూడండి. ఇలా రావాలి. ఈమైన మందం అయితే సరిపోతుంది, మరీ పతలాగా అవసరం లేదు. చూడండి వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు ఇంకొకటి కూడా ఒత్తి చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు మళ్ళీ మనం ఆయిల్ పూసుకుందాము. ఆయిల్ పూసుకొని మళ్ళీ ఒక బౌల్ పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక కవర్కి ఆయిల్ పట్టించేసుకొని చేసుకోవాలి. మనం ఎన్నిసార్లు చేసినా కూడా ఆయిల్ అనేది అప్లై చేస్తూనే చేసుకోవాలి, లేదు అంటే కవర్కి అంటుకొని పోతుంది, సరిగ్గా రావు. కాబట్టి నేను ఇక్కడ ఆయిల్ అప్లై చేస్తున్నాను. చూడండి ఇలా చేసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మీ దగ్గర చెక్కలు ఒత్తుకుంటే కట్టె లేదు అంటే నేను నార్మల్గా చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని దాని మీద నూనె అప్లై చేసుకుందాము. నూనె అప్లై చేసాం కదా. ఇప్పుడు మనం ఒక ఉంట తీసుకొని మనం దీనిపైన మళ్ళీ ఇంకొక పేపర్ పెట్టుకుందాము. ఆ పేపర్కి ఆయిల్ అప్లై చేసుకొని మనం చేత్తో ఇలా ప్రెస్ చేస్తున్నట్టు అండి. ఇలా అంటే మనకు రౌండ్ షేప్లోకి వస్తుంది కదా. మనం చెక్కల మిషన్ కన్నా మనం చేత్తో అంటేనే రౌండ్గా వస్తాయి కదా. చూడండి ఇలా అంటే సరిపోతుంది. దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గోళం పెట్టుకొని దాంట్లో నూనె వేసుకుందాము. చూడండి నూనె వేసుకొని నూనె కాగిన వెంటనే మనం చెక్కలను వేసేసుకుందాము. చూడండి ఇక్కడ నూనె కాగింది కాబట్టి నేను చెక్కలను వేస్తున్నాను. మనకి గోళానికి ఎన్ని సరిపోతే అన్ని చెక్కలు వేసుకొని వీటిని బాగా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు వదిలేసిన తర్వాతే వీటిని అటు ఇటు తిప్పుకోండి, లేదు అంటే అవి ఒకదానికొకటి అతుక్కొని పోతాయి. కాబట్టి వీటిని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఇంకా 2 వేసి చూపిస్తాను చూడండి. నేను చూడండి మనం చేత్తో తినవే చాలా బాగా రౌండ్గా వచ్చాయి మిషన్ కన్నా. ఇలాగే ఎన్ని సరిపోతే అన్ని వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు చెక్కలు అనేవి పచ్చిగా ఉన్నప్పుడు తీయకండి, ఇవి బాగా కాగిన తర్వాతే తీసుకోవాలి. అప్పుడే మనకు చెక్కలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా పప్పు చెక్కలు అనేవి ఇంట్లోనే తయారు చేసుకున్నాం కదా. వీటిని చిన్నపిల్లలకు కానీ పెద్దవారికి కానీ చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా. సంక్రాంతికి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.